హలో, హాయ్, నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని దేవుడితోటి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మహాలక్ష్మిస్ కిచెన్. ఎండాకాలం అంటే మనకు గుర్తుకొచ్చేది అమ్మమ్మలు, నాయనమ్మలది వడియాలు, పచ్చళ్ళు, ఆమరస్పూరి, ఇంకా మామిడికాయ జ్యూస్. మామిడికాయ జ్యూస్ అంటే గుర్తుకొచ్చింది. బయట కూల్ డ్రింక్స్ కంటే మంచిగా మనము ఇంట్లోనే మామిడికాయ జ్యూస్ చేసుకొని తాగితే ఇంత హెల్దీ కూడా, ఇంకా టేస్ట్ కూడా. ఎందుకంటే బయట జ్యూసులు తాగితే అది గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఖరాబ్ అవుతుంది. అదే మనం ఇంట్లో చేసుకొని తాగితే దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి మన హెల్త్ మంచిగా ఉంటుంది. ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది. ఎంత తాగినా కానీ ఏం ఎఫెక్ట్ కాదు, ఎంత మంచిగా ఉంటుంది. అయితే మనం రెసిపీకి వెళ్ళిపోతామా? ఇంకొకటి, రెసిపీకి వెళ్ళే ముందు ఒక్కసారి చిన్న లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే ఆ గంట ఉంటుంది కదా, గంట కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ అందులో వస్తాయి. ఏం లేదు, చిన్న, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ని బట్టి అదొక చిన్న సంతోషం, ఆనందం ఇస్తుంది. అందుకోసమే చెప్తున్నాను. అయితే మనం రెసిపీకి వెళ్ళిపోదామా? ఆ కుక్కర్ తీసుకొని ఒక చెంబు నీళ్ళు పోసుకొని అందులో మామిడికాయలు మంచిగా కడిగేసుకొని వేసేసుకోవాలి. అయితే 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 4 విజిల్ అయితే మంచిగా ఉడికిపోతుంది అది. ఈ కుక్కర్ విజిల్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. ఇంకా ఇది పుదీనా, దీని పుదీనాని స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పటికైనా పనికి ఇప్పుడు ఫ్రెష్ పుదీనా అంటే అందరి దగ్గర ఉండదు కదా, ఒక్కొక్కసారి అవైలబుల్ లేదు కాబట్టి ఇట్లా చేసి పెట్టుకుంటుంది. అంత సింపుల్ ఏం లేదు. పుదీనా తెస్తే కడిగి దాన్ని ఆకులను తీసి డ్రై చేసుకొని ఎండబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాం. అయితే మసాలా అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, అల్లం, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. అయితే కొంచెం ఇది జీలకర్ర ఇంకా సోంపు డ్రై రోస్ట్ చేసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ జీరా, సోంపు, అల్లం, మిరియాలు, పుదీనా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆలోపు సబ్జా గింజలు ఉంటాయి కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని నానబెట్టేసుకున్నా. ఈలోపు 4 విజిల్ కూడా అయిపోయినాయి కుక్కర్ది. చూస్తుండ్రా ఇంత మంచిగా మొత్తం పైన అంత పొట్టు వెళ్ళిపోయింది. అయితే ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లారడానికి పెట్టుకుందాం. మనం చల్లారినాకనే మనం దీనికి మంచిగా దాని పల్పు అనేది తీయగలుగుతాం. ఇంకా ఒక 20 మినిట్స్ దీనికి చల్లారడానికి పెట్టేసిన. చూసిండ్రా, ఇప్పుడు పల్ప్ మంచిగా మొత్తం దాని గుజ్జు అంతా బాగా వెళ్ళిపోతుంది. ఒకవేళ కొంచెం వేడి ఉన్నా చల్లనీళ్ళు పోసుకుంటా మంచిగా స్మాష్ చేసి మొత్తం గుజ్జు అంతా తీసేసి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పల్ప్ అంతా రెడీ పెట్టుకున్నాం కదా, మళ్ళీ అది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం సగం వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఈ పౌడర్ ఏదైతే చేసుకున్నాం కదా మనం, అది కూడా ఒక సగం పౌడర్ వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టాలి. సెకండ్ టైం మళ్ళీ ఇంకో ట్రిప్ వేసినప్పుడు అప్పుడు కూడా మొత్తం పూర్తి పౌడర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టేటప్పుడు చక్కెర వేసుకోవాలి మనం. నేనైతే 2 కప్పులు చక్కెర వేసుకున్నా. అంటే తీపిని బట్టి, నాకైతే అది ఎంత డిష్ ఉంది కదా దాని నిండా ఉంది కదా, అంటే లీటర్ పైన ఉంది కాబట్టి నేను 1/2 కేజీ అంతా షుగర్ వేసుకున్నాను. షుగర్ అంత నచ్చని వాళ్ళైతే పటిక బెల్లం ఉంటుంది కదా, అది కూడా ఇట్లా వేసుకోవచ్చు. అది నా దగ్గర లేదు కాబట్టి నేను షుగర్ వేసుకున్నాను. అయితే నేను 2 సార్లు మిక్సీ పట్టేసుకున్నా. ఇక టోటల్ మొత్తం ఈ మసాలా పౌడర్, షుగర్ అంతా వేసేసుకొని మొత్తం ఒక మంచిగా జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం. అయితే చాలామంది ఏం చేస్తారు, దీన్ని స్ట్రెయిన్ చేస్తారు. నేను స్ట్రెయిన్ ఏం చేయలేను, ఎందుకంటే ఆ పల్పు ఉంటేనే టేస్ట్ వస్తుంది కదా. నెక్స్ట్ నేను దీనిలో ఫస్ట్ నల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ నల్లుప్పు, ఇంకా నార్మల్ ఉప్పు కూడా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. 2 కలిపి బాగా మళ్ళీ మంచి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు దాంట్లోని చల్ల నీళ్ళు, అంటే చిల్డ్ నీళ్ళు, చాలా చల్లగా ఉంటాయి కదా, ఆ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం థిక్నెస్ని బట్టి.
అంటే ఇది మనము ఒక 10-15-20 డేస్ కోసం కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తీసి కొంచెం గ్లాస్ పోసి చల్ల నీళ్ళు పోసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇది గ్లాస్ బాటిల్స్ ఉంటే అందులో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది మంచి 15-20 డేస్ మంచిగా నడుస్తుంది. అయితే ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకు ఒక గ్లాస్లో పోసి ఐస్ వేసి ఈ సబ్జెక్టులు వేసిస్తే వాళ్ళు ఈ రెసిపీ ఎట్లా చేస్తున్నా అని అడుగుతారు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని సింపుల్గా ఒక డెకరేషన్ చేసిన. ఏం లేదు, ప్లేట్లో కొంచెం కారం ఇంకా కొంచెం జీలకర్ర పొడి వేసి అది గ్లాస్ బౌల్ ఇస్తే కొంచెం ఎడ్జ్ దగ్గర కారం అది కనిపిస్తుంది కదా, అట్లా డెకరేషన్ చేసి అందులో ఈ జ్యూస్ ఏదైతే చేసుకున్నామో అది పోసి ఐస్ ఇంకా సబ్జా నానబెట్టుకున్నా కదా అది కూడా వేసి ఈ జ్యూస్ పోసుకుంటే ఠండా కూల్ అంటారు కదా, అట్లా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే ఇప్పుడే తాగేసి అనిపిస్తుంది. ఒక్కతే మీకు అనిపిస్తుందా? ఇప్పటికీ ప్రతి సమ్మర్లో నేను ఇది తప్పకుండా ట్రై ఇస్తుంటా, చుట్టాలు వస్తే వాళ్ళకు కూడా ఇస్తుంటారు. చాలామంది నాకు అడిగినారు ఈ జ్యూస్ ఎట్లా చేస్తావు, ఇది ఎట్లా చేస్తావు అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది జ్యూస్ మీకోసం. చెస్. ఇది నాకు గుర్తుకొచ్చింది మీకు ఒక టిప్ చెప్పాలని. ఏదైతే మనం మామిడికాయలు ఉడకబెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా, అది పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ట్రిక్ చూపిస్తాను నేను టెస్ట్ అండ్ ట్రైడ్ ఇది మీ ముంగట చూడండి, ఇది ఎంత నల్లగా ఉందో. ఇది 5 సెకండ్సే పెట్టినాను చూడండి. తర్వాత సబీనా లేకపోతే పీతాంబర్ తీసుకొని స్కాచ్ బ్రైట్తో తోమి చూడండి. నిజంగా నేను కూడా షాక్ అయిపోయినా. మీరు కూడా ట్రై చేయండి. చూసిండ్రు కదా, ఇంత కూడా కష్టం అనిపించలేదు మనం పీతాంబర్తో తోమడానికి. అట్లా నేను ఇత్తడి, వెండి, రాగి ఇవన్నీ తోముకోవచ్చు. నాకు కష్టమైన పని కాదు, ఎంతో సేవింగ్ అవుతుంది దీంతో. మీకు నా వీడియో గట్ట నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్తో మీ ముందుంటా. నేను మీ మహాలక్ష్మి. బాయ్.